జై శ్రీరామ్. శ్రీరామగిరి చరిత్ర గల టెంపుల్. రామాయణంలో భాగంగా జటాయువు ఈ ప్రాంతానికి రావడం, అటే బ్రహ్మని తపస్సు చేసి రాములు వారిని ప్రతిష్ఠించడము ఆనవాయితీగా. అసలు ఏంటంటే భద్రాచలానికంటే ముందు ఇక్కడ అక్షంతలు తలంబ్రాలు పడతాయి, తర్వాత భద్రాచలంలో జరుగుతుంది అనేది పురాణాలు చెప్తున్నాయి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే రాములు వారు నమ్ముకున్నాడు దక్షిణముఖ రాములు వారు. దక్షిణముఖం నుంచి చూసే రాములు వారు మనకి ఏ కోరికలు కోరినా కూడా ఈ భక్తులకి అన్నీ కూడా ఆయన సమకూర్చే రాములు వారు. ఈ శ్రీరామగిరి టెంపుల్కి ఉన్న ప్రసిద్ధి ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా ఈ ప్రాంతానికి రావటం, రాముల వారి దర్శనం నవమికి, ముక్కోటికి కూడా నవమికి దగ్గర 1,80,000 మంది దాకా ఇక్కడికి వస్తారు. అట్లనే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా వస్తారు. రాముల వారి ప్రత్యేకత ఇక్కడ చొక్కనపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ జటాయువును చొక్కుపోవడము, రాముల వారు సీతాదేవిని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఆ సూచన మేరకు ఇక్కడ ఉండటము, ఇవన్నీ కూడా దేవుని కృప. రాములు వారు ఎప్పుడు కూడా మేమందరం కోరుకున్న భక్తులు, ప్రాంత భక్తులు అందరూ కోరుకునేది ఏంటంటే రాముల వారిని శ్రీరామగిరిలోనే ఎప్పుడు ఉంచే విధంగా మనందరం భక్తులు, ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ చరిత్ర గల టెంపుల్ని ఫ్యూచర్లో కూడా రాముల వారికి ప్రాంత ఆదివాసీ రాముడు, ట్రైబల్లో ప్రత్యేకత ఏంటంటే ఏ పండగకి వాళ్ళు బట్టలు కొనుక్కోరు, కానీ రాముడు వాళ్ళు పెళ్లికి మటుకు ఆదివాసీ ప్రాంతాల్లో అందరూ కూడా బట్టలు కొనుక్కుంటారు. అది ప్రత్యేకత. కాబట్టి రాముల వారిని ప్రాంతానికి ఉంచాలని, ఇక్కడే కొనసాగాలని, రాముల వారి ఆశీస్సులు ఉండాలని, రైతులు పంటలు, ఆయురారోగ్యాలు, రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతిష్టాత్మక ప్రభుత్వం తరపున కూడా అధికారులు లాంఛనంగా వస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తూ ఈ నవమి జరిపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీరామనవమికి ఒక 20,000 మంది వచ్చారని, ఈ సంవత్సరం 25,000 మంది వస్తారని లెక్క అంచనా వేసి ఏర్పాట్లన్నీ మంచిగా జరపడం జరిగింది. ఈ రాములవారి ఈరోజు కార్యక్రమాన్ని ఈ జనానికి, వచ్చిన జనాలకి మంచిగా ఆయురారోగ్యాలు ప్రసాదించి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మాకు సహకరించిన మీడియా వాళ్ళకి కానీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ శ్రీరామ రక్ష ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామగిరి గ్రామంలో కొలువై ఉన్న రెండవ భద్రాద్రి, అలాగే ఏజెన్సీ భద్రాద్రికే పేరు పొందిన శ్రీ సుందర సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా హాజరవుతారు. సో ఈ ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, చలువ పందిళ్ళు మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి పాత్రలు కాగలని కోరుతున్నాం. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆపరేషన్తో ఈ ఉత్సవాలని ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా శ్రీ స్వామివారి కళ్యాణం తిలకించి శ్రీ స్వామివారి పాత్రలు కావాలని చెప్పి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శ్రీ సుందర సీతారామచంద్ర స్వామి దేవస్థానం శ్రీరామగిరి ఇప్పుడు మన పోలవరం జిల్లా విఆర్పురం మండలంలో శ్రీరామగిరి గ్రామంలో ఉంది. ఇక్కడ వెలిసినటువంటి స్వామి దక్షిణామూర్తి కూడా ఉంటాడు. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. వనవాస దీక్షప్పుడు ఇక్కడ స్వామివారు తపస్సు చేశారు స్పెషల్గా. అందుకే రాముడు లక్ష్మణుడు తపస్సు చేశారు కాబట్టి నేను యోగరాముడు. ఇక్కడ 2 జటాయుకు మోక్షం ఇచ్చాడు, శబరి నదికి మోక్షం ఇచ్చాడు. అందుకే శబరి నది ఎప్పుడు మన వైపే మారుతుంది. ఈ వాటర్ తీసుకున్నట్లయితే తీపిగా ఉంటుంది, గోదావరి వాటర్ చప్పదనంగా ఉంటుంది. ఈ 2 పాపీల్స్ కలపు. అక్కడ మహర్షి శాపం వల్ల అది పాపికొండలుగా మారింది. దక్షిణమైనటువంటి స్వామి చాలా విశేషమైనటువంటిది. తర్వాత కొండ మీద ఉన్నది కాబట్టి రేపు పోలవరం దాంట్లో కనుగొనే పరిస్థితి ఉంది అంటారు. పర్యాటక డెవలప్ చేద్దామంటున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి తప్పనిసరిగా దీని మీద స్పందించి, ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మాకు వరదలు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ పంట చుట్టూ మూసివేయడం జరపడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధగా తీసుకొని, ఎందుకంటే ఇక్కడ చాలా గ్రామాల ప్రజలు ఈ దేవుడు అంటే నమ్మకం. ఎప్పటి నుంచి కూడా మాకు ఏ కరువు కాటకాలు రాలేదు. కనీసం కరోనా టైంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్కడు కూడా సరిపోయినట్టుగా మాకు లేదు. అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఆ టైంలో కూడా కలెక్టర్స్ వాళ్ళంతా దగ్గరుండి, పీఓ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దగ్గర మనం కళ్యాణం చేశాం కాబట్టి ఎప్పుడు కళ్యాణ మహోత్సవానికి అందరూ వచ్చినటువంటి భక్తులు మీ అందరికీ కూడా ఆ యొక్క రామచంద్రమూర్తి భక్తులు, మీడియా మిత్రులకి అందరికీ దీని మీద శ్రద్ధ చేసినటువంటి పాలక మండలి వాళ్ళకైతే, దేవస్థానం వాళ్ళకి తరఫున, మా దేవాదాయ తరఫున మంచి ఏర్పాటు చేశారు కాబట్టి ఈ మీడియా మిత్రులందరికీ, వచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క రాముల వారి తరఫున ఆశీర్వచనం.